Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. వీరుడు జానకి రా కూర్చో. పర్వాలేదు. 40 ఏళ్ల క్రితం మనం ప్రేమించుకునే రోజుల్లో వీరుడు అని పిలిచేదాన్ని. మళ్ళీ ఎంతకాలానికి విన్నానా ఆ పిలుపు. పిలిచేలా చేశాడు ఆయన నీ మనవడు. నా మనవడా? ఏం చేశాడు? వాడు చాలా బుద్ధిమంతుడే. అదే అదే ఎక్కడికి పోతాయి చవట బుద్ధులు? అన్ని తాత పోలికలే, బుద్ధావతారం. ఏమిటోయ్ ఉంగబుద్ధి పెట్టావు అందగాడా? నీ మనవడిని అన్నాను లేవోయ్. నన్ను కాదా? అయితే పర్వాలేదు. ఇంతకీ ఏం చేశాడు నా మనవడు? పుంస మోహన రూపాయ అన్నట్లు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడో నీ మనవణ్ణి. నా మనవరాలు నీ మనవణ్ణి చూసి మనసు పారేసుకుంది. అంటే ప్రేమిస్తుందా? మనసు పారేసుకోవడం ఉంటే అదే కదా ఈ బుద్ధు. నీ మనవరాలు నా మనవడిని ప్రేమిస్తుంది అంటే పిచ్చి సంతోషంగా ఉందా? సంతోషపడితే ఏం లాభం? వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యాలి కదా. వీరుడు, మనిద్దరి ప్రేమ ఎలాగూ ఫలించలేదు, పిందెలోనే రాలిపోయి. మన పిల్లలైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే మనం ఆను మగలం కాలేకపోయినందుకు కనీసం అయిన వాళ్ళమైనా అవుతాం. అలాగేనా? తప్పకుండా వాళ్ళకి పిలిచాను. ఎలా చేస్తావోయ్? నీ మనవడు కూడా నా మనవరాలు ప్రేమించాలి కదా. దాందే ఉందో. ఒరే మనవడు, నువ్వు జానకి గారి మనవరాలను ప్రేమించబోయి అంటాను, ప్రేమించేస్తాడు. బుద్ధు ప్రేమ పుష్పం లాంటిదోయ్, దానంతటది వికసించాలే గాని నువ్వు నేను చెప్తే పుట్టదు. మరైతే ఎలా? ప్రేమ పుట్టేలా చెయ్యాలి. వీరుడు, ఒక్కసారి మనం ప్రేమించుకున్న రోజుల్ని గుర్తు తెచ్చు. అసలు మనం ఎలా ప్రేమలో పడ్డామో నీకు గుర్తుందా? ఎందుకు లేదా? మైసూరు ఎడ్ల బండి మీద నువ్వు, ఒంగోలు ఎడ్ల బండి మీద నేను సంతకు వెళ్తాను. నీ బండి ఇరుసు విరిగిపోయింది. దాంతో నా బండి ఎక్కావు. నీ చేతులు పట్టుకుని బండి ఎక్కించాను. కళ్ళు కళ్ళు కలిసి బండి కుదుపులకి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డాం. దాంతో బండి మించి కింద పడిపోయాం. ఆ పడ్డం ప్రేమలో పడ్డాం. పర్వాలేదే, మన ప్రేమని ఆ రోజుల్ని మర్చిపోయావేమో అనుకున్నాను. గుర్తుందన్నమాట. మరింకే అదే దారిలో వెళ్ళు. అలాగే వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించి సంతకు పంపించేద్దాం. అలాగే జీడీలు పప్పుండలు కొనుక్కోమని చెరో పావలా కూడా ఇచ్చి పంపిద్దాం. అలాగే తప్పకుండా ఇచ్చి పంపిద్దాం. వీరుడు, నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు. అదేమిటా? ఈ రోజుల్లో పిల్లలు ఎడ్ల బండికి సంతలకు వెళ్లేవాళ్ళ? మరి సైకిల్ ఎక్కి కాలేజీలకు వెళుతున్నారు కదా. అవును. నీ మనవడు నా మనవరాలి సైకిల్ ఎక్కాడనుకో, డబుల్ సార్ బ్రహ్మాండం. కళ్ళు కళ్ళు కలవడం, ఆ తర్వాత సైకిల్ గతుకులో పడ్డం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డం, తర్వాత ప్రేమలో పడ్డం. కరెక్ట్. అయితే వెంటనే నా మనవడిని నీ మనవరాలు సైకిల్ ఎక్కువని పంపించేస్తాను. అలా చెప్తే ఎక్కుతాటోయ్. మరి ఏం చెప్తే ఎక్కుతాడు? నీ గడియారంలో టైం వెనక్కి తిప్పేయి. తిప్పాను అనుకో. కాలేజీకి ఇంకా టైం ఉందనుకుంటాడు నీ మనవడు. ఊళ్ళో కుర్రవాళ్ళంతా కాలేజీకి వెళ్ళిపోతారు. నీ మనవడి సైకిల్లో గాలి తీసేయి. అప్పుడు వేరే దారి లేక నా మనవరాలి సైకిల్ ఎక్కుతాడు నీ మనవడు. ఆహా, ఇప్పుడు అర్థమైంది. చాలా బాగుంది. సైకిల్ కి గాలి కొట్టడం అంటే కష్టం, కానీ తీసేయడం ఎంత పట్. అలాగే గాలి తీసేస్తాను, వాళ్ళిద్దరినీ ప్రేమలో తోసేస్తాను. ఈ వీరయ్య ద్వారా తడాకా ఏమిటో చూపిస్తాను. గాలిలోన తేలిపోయే విమానమెక్కర మనబడ. ఏంటయ్యా ఏం నువ్వు చేస్తున్న పని? పిల్లాడు కాలేజీకి వెళ్ళని తయారవుతుంటే పిల్లాడి సైకిల్ గాలి తీసేస్తావా? అసలు నీకు బుర్రందా? ఆహా, బుర్ర పని చేస్తుందా అంట. గాలి ఎందుకు తీసావు చెప్పు. మరి కదులు. అబ్బే ఉత్తినే గాలి ఆడక ఒక్కపోస్తుంటేను. ఏంటి నీ గాలి ఆడకపోతే పిల్లాడు సైకిల్ గాలి తీసేస్తావా? ఏమిటి బామ్మ, తాతయ్య మళ్ళీ ఏం చేశాడు? అవ్వా, ఎవరితోటైనా చెప్పుంటే సిగ్గుచేటు. నీ సైకిల్ కి గాలి తీసేశాడ్రా. సైకిల్ గాలి తీసాడా? ఏమిటి తాతయ్య, చిన్ని కృష్ణులాగే చిలిపల్లి ఏమిటి చెప్పు. అది అలా గట్టిగా నిలదీసి అడుగు. ఒరే రావుడు, ఆ వేరు బట్టని సైకిల్ పంప్ అడిగి తీసురా. ఒరే రావుడు,
వచ్చావరా తాతయ్య అసలు నీకెందుకు ఇలాంటి పనులన్నీ? ఒరే మనోడు, ఇప్పటికే మీ బామ్మ నాకు వేడి వేడి కందులు పెట్టింది, నువ్వు కూడా కందులు పెట్టకరా. అదంతా నాకు తెలియదు. ఇప్పుడు నీ కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఆ, ఇవాళ ఒక్కరోజు ఏదైనా ఫ్రెండ్ సైకిల్ ఎక్కెళ్తా. ఇదిగో పంపు కొట్టవయ్యా కొట్టు. ఏమిటి 60 ఎకరాల ఆసాముని నేను పప్పు కొట్టాలా? 60 ఎకరాల అస్సాం అయితే సైకిల్ గాలింటికి తీస్తావు. కొట్టవయ్యా కొట్టు. ఓన్లే బామ్మ, తాతయ్య కొడతాడు, నేనే కొట్టుకుంటాను, తొందరగానే అవుతుంది. అదేం కుదరదు. ఇంకొకసారి గాలి తీయకుండా ఉండాలంటే గాలి కొట్టడం ఎంత కష్టమో ఆ మనిషికి తెలిసి రావాలి. అలా పందిరిగుందా నిలబడి చూస్తావే. కొట్టవయ్యా గాలి కొట్టు. ఉమ్, నువ్వు రారా అయ్యా టిఫిన్ చేద్దు గాని. దీంతో కందులు తినేదానికంటే గాలి కొట్టడమేనయ్యా. వీరుడు ఏం చేసావు? జానకి, మహా గొప్ప ప్లాన్ చెప్పేవాళ్ళే. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెబుదామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటు బుక్ చింపేయాలా? పాప వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోటు బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. ఆ అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు కలుస్తాయి, అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ఏంటి? ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివి నా మనవడు నీ వెంట పెడితే? నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో, తమలపాకుల గురించి రాసుకుంటావా? ఏమిటి తాతయ్య, ఏం చేస్తున్నావు? అబ్బే ఏమి లేదురా, నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను, బయట తోలుతున్నాను. ఎలుక? ఆ. మరి వెనకాల ఏం చేస్తున్నావు? అబ్బే ఏం తాగలేదురా. ఇవ్వు తాతయ్య, చూడండి. అబ్బే, ఏం తాగలేదురా. ఇమ్మంటుంటే. లేదురా అంటే. తాతయ్య, ఏం లేదురా. ఇమ్మంటుంటే. కష్టపడి రాసిన నోట్బుక్. అబ్బబ్బబ్బబ్బబ్బ. మీ నాన్నమ్మను మాత్రం పిలుపు వచ్చిందంటే నాకు దారుణమైన కత్తులు పెడుతుంది. బాబా ఇదిగో, ఈ చేతులు బుద్ధి పట్టుకుంటున్నాను బాబా. ఏంట్రా ఏంట్రా నాన్న? అరే బాబా పిలువరా. ఏమిటి నాన్న? ఏమిటి అలా అరిచావ్? చడుచుకున్నావా? చూడు బామ్మ, పరీక్షలు దగ్గర పడుతుందని కష్టపడి రాసిన నోట్స్ ఎలా చింపేశాడో చూడు. ఏందయ్యా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు, ఈ వేళేమో నోటు బుక్ చింపేశావు. ఏమైంది నీకు? ఎందుకు చింపేశావు నోటు బుక్? అబ్బే ఏమీ లేదే, కాగిత పడవలు చేసి నీళ్ళలో వదులుతూ ఆడుకుందామని. ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా? అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదయ్యా. ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా? ఆ ఐడియా ఇంకా ఇవ్వలేదే. ఐడియా ఇవ్వడమేంటి? అబ్బాయి ఏమీ లేదు, ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరనుకో. ఇడు మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలను పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం కుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడు నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఇంత వయసు వచ్చినా కానీ సంటి పెట్టలాగను బుద్ధి లేకపోతే కింద వస్తుంది డాడీ, బుద్ధి బుద్ధి అనాలి. తెరారా బుద్ధి. ఇదిగో, ఈ నోట్స్ చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్స్ తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయడం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి. నోట్ రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా?
అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. రే ఆ తప్పుడు కొత్త ఇలా సంబంధ వార్త వస్తుంది. స్వామి, నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి. ఈ చలిమిడి ముద్ద పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి. కొట్టానంటనా? ఏంటి లేస్తున్నావు? ఇదిగోండి సార్. ఖాళీ పేపర్ ఇచ్చాడే. మిస్టర్ శ్రీనివాస్, వాట్ ఇస్ దిస్? నువ్వేదో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకున్నాను, నువ్వు కూడా కాపీ కొడుతున్నావు. ఆర్ యు నాట్ అషామ్డ్ ఆఫ్ ఇట్? నేను కాపీ కొట్టలేదు సార్. షట్ అప్. కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీలాంటి వాళ్ళని డిపార్ట్ చేస్తే గానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. సార్ నన్ను నమ్మండి సార్, నేను కాపీ కొట్టలేదు. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి చదివాను. ఆ స్లిప్ ఎవరో కావాలని అడిగి పడేసినట్టున్నారు. అవును సార్, ఆ స్లిప్ నాది. నన్ను పట్టుకుంటారని భయపడి సీను దగ్గర పడేశాను. వాట్? ఏమిట్రా నువ్వు చెప్పేది? అవునరా, పరీక్షలో డీబర్ అయితే మా నాన్న చంపేస్తాడని భయపడి ఆ స్లిప్ నేనే పడేశాను. సారీరా, సౌందర్యం నిన్ను సేవ్ చేయాలని ఆ తప్పు తన మీద వేసుకుంది. నువ్వేమో అనవసరంగా అమ్మాయిని కొట్టేశావు. అయ్యయ్యో, అందుకనే మరి పాప అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అందరూ ఆడపిల్లలాగే నీకు నేనంటే అట్రాక్షన్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోలేదు. నువ్వు నాకు సాయం చేస్తే నేను విచ్చేయి చేసుకున్నాను. తప్పు చేసి సారీ చెప్పడం తప్పించుకోవడమే. అందుకే అందుకే నేను శిక్షించుకుంటాను. ఏంటత్తయ్య అర్జెంట్ గా టెలిగ్రామ్ ఇచ్చి రప్పించావు? ఏంటి విశేషం? నీకో శుభవార్త చెబుదామని మన అమ్ముడికో మంచి సంబంధం కుదిరిందిరా. అలాగా? మన హోదాకి తగ్గదేనా? ఎవరనుకుంటున్నావురా? మన వీరయ్య దొర మనవడు. ఓ, వీరయ్య దొర మనోడా? అయితే ఇంకే, మన హోదాకి అంతస్తుకి తగ్గ సంబంధమే. కుర్రాడు బాగుంటాడు అత్తయ్య? మన్మధుల్లా ఉంటాడు. కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా. ఆహా. మన సౌందర్యతో కలిసి చదువుకుంటున్నాడు. ఆహా. జంట చూడ ముచ్చటగా ఉంటుందిరా. పిల్లలిద్దరు కూడా ఇష్టపడుతున్నారు. పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం. నువ్వేమంటావు? నాదే ఉంది అత్తయ్య, దాని మంచి అట్లు నాకంటే నీకే బాగా తెలుసు. ఇవాళ కాలేజీకి డుమ్మా కొడదామా? మోహన్ చూడరా, మనం ఉన్నది కాలేజీలోనే కదా. కాలేజీలో ఎక్కడున్నావు? అవును, ప్రేమ కాలేజీలో. అయితే లెక్చరర్లు ఎవరమ్మా? దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి,
వీళ్ళంతా మన లెక్చరర్సే కదా. వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా, మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు? నేను చెప్తాను. ఆ ప్రేమలో నేనే నీ గురువుని, నువ్వు నాకు పాఠాలు చెప్తావా? ఎస్, నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి. అయితే చెప్పు, లవ్ అంటే ఏంటి? ప్రేమ. మోహన్ చూడరా, లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్. యాక్సిడెంట్ బికమ్స్ ఇంటూ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ ఇంటూ మూమెంట్, మూమెంట్ ఇంటూ టెంపర్మెంట్, టెంపర్మెంట్ ఇంటూ పర్మనెంట్. ఈ విధంగా మనం పర్మనెంట్ అయ్యామనుకో, జీవితం అనే రైల్లో మనకు ఒక సెపరేట్ కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంటే మనకు అపార్ట్మెంట్. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటది? నువ్వు ప్రెగ్నెంట్, నేను పేరెంట్, పుట్టబోయేవాడు మన ఏజెంట్. ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్. మోహన్ చూడరా. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే, నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది. సర్పసుందరి పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదెవతో నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి? ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావని అన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో, నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే, దించు, దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా అయితాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేం పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మకడ మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు, దించు. నాగులు, నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేతే చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి మవాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. సీనుబాబు, ఏంటి? మా ఇంట్లోకి పాము వచ్చింది. కొట్టెళ్ళవా? ఎక్కడ? అదిగో మంచం కింద. తలిపేసావేంటి? సీనుబాబు, నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమీ నచ్చలేదు. నాన్సెన్స్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మధ్య నువ్వు ఎట్ట పేమితో? అది నిన్నగాక మొన్నొచ్చింది. నేను నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి. Hindi hangamo, uhina hoinawa. Hindi hangamo, uhina hoinawa. సుందరి, Iral hawala, iko hawike hawala. సీనుబాబు, సుందరి, నీ కళ్ళు పిచ్చికిందా? Ulema, iral hawalantiwe, angu pola hawike పట్టణం వెళ్తున్నానంటే? అవునండి, అలా టౌన్ లో కొంచెం పని ఉంది, వెళ్ళొద్దామని. ఏంటి గాలుడు పాట పాడుతున్నాడా? ఏయ్, సుందరి! అంగటో పోలేసు హంగు సైడు హన్నాడు లైసెన్స్ లాగిండు. ఏమిటి? సిగ్గులేదు? అటికా హాపీ హిండు నా హిపు హాపు హిండు. ఛీ! సిగ్గులేదు? ఆడదానికి కాబట్టి బతిపోయావు, లేకపోతే పడి చచ్చుండిదా. నీకు దండం పెడతారు బాబు. నా మాటలు బాబు, నన్ను వదలండి బాబు. కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మో నా తల్లి, అమ్మా సుందరి, ఏమైంది నీకు? ఏమైంది సుందరి? అక్క, ఇదేను బాబు, నేను లోపల కోసం చదువుకుంటుంటే నన్ను నిన్ను ఏం చేశాడు చెప్పు. ఆడు చేశాడు అక్క.
చూసారుగా బాబు కళ్ళారా, పెద్దగా కనపడుతూ ఎంత పాడు పని చేశాడు. మీరైనా చెప్పండి, నా చెల్లెలు బతుకు కాపాడండి. అమ్మా సుందరి. అవద్దు, ఇదంతా పచ్చవద్దు. నేనే తప్పు చేయలేదు. ఇదంతా సుందరి వాళ్ళ అక్క కలిసి ఆడుతున్న నాటకం. నన్ను నమ్మండి ప్లీజ్. చూసారా చూసారా, నా చెల్లి బతుకు నాశనం చేసి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు ఉండవమ్మా, అమ్మాయిని చెప్పనే. అమ్మ సుందరి, అసలు బలకతారం ఎలా జరిగింది? పలకతారం కాదు డాడీ, బలత్కారము. అదేలే భయ్యా, బలకతారము. వివరంగా చెప్పమ్మా. మా అక్క నీళ్ల కోసం చెరువు కాడికెళ్ళింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. హోటల్లో కూడా ఎవ్వరూ లేరు. అది చూసి సీను బాబు మా ఇంట్లోకి వచ్చి నన్ను పాడు అవద్దు, సుందరి లోపల పిలిచింది. అబ్బా నువ్వు ఉండవయ్యా, అమ్మాయిని చెప్పని ముందు. నన్ను బలత్కారం చెయ్యబోతే వద్దు బాబు, నా జీవితం పాడు చెయ్యొద్దు అని కాళ్ళు పట్టుకున్నాను. ఎట్టాగు మనం ప్రేమించుకున్నాం కదా, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి నా నోరు మూసి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను నమ్మండి, సుందరి చెప్పిందంత అబద్దు. అట్టాగేనయ్యా, అట్టాగే. నువ్వు ఉండు. ఇదిగో తాతబ్బాయ్, ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు మీరు కూడా అక్కడే ఉన్నారని సుందర చెబుతుంది కదా, మరి నువ్వేమంటా? అవునండి, నేను ముక్కుపొడి పంతులు రచ్చబండ దగ్గర రాగానే మీరు చూసింది విన్నది అంతా అబద్ధం. ఇదంతా కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కావాలని పని నక్కుంటారా. నా మనవడు ఎప్పుడూ అలాంటి తప్పు చేయడు. ఇదిగో జానకమ్మ, ఆడవాళ్ళలో పెద్దదానివిగా నీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పు. ఏ ఆడపిల్ల 10 మంది ముందు సిగ్గు విడిచి తనకి మానభంగం జరిగిందని చెప్పుకోదు. అలా చెప్పుకుందంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకు నమ్మాలి? ఆ అమ్మాయి నా మనవడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. నా మనవడు కాదన్నాడని ఉక్రోషంతో ఎలాగైనా వాడిని పెళ్లి చేసుకోవాలని ఇలా చెప్పుండొచ్చు కదా. ఏరైదరా, న్యాయం చెప్పడానికి సాత్యకం ముఖ్యమయ్యా, అంతేగాని ఇట్ట జరిగి ఉండొచ్చు కదా, అట్ట చెప్పు ఉండొచ్చు కదా అంటే ఎట్ట కుదురుతాయా? కనుక ఇక్కడున్న పెద్ద మనుషుల అభిప్రాయాలతో పాటు నేను కూడా సీనుబాబు తప్పు చేశాడని నమ్ముతున్నాను. అయితే సీనుబాబుకి సెట్ చేసినంత మాత్రంతో సుందర జీవితం బాగుపడుద్దా? బాగుపడదు కదా. అందుకని సీనుబాబు సుందరిని పెళ్లి చేసుకోవాలి అని నేను తెరిపిస్తున్నాను. అల్లుడు గారు, ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటండి? మావా అల్లుడు, అల్లుడు, నా బేటీకి బేటీకి ఏమీ కాల. 300 కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకొని ఉంది. చూపిస్తా పద. చూడు. ఏమైంది? పొద్దున్నే 10 కోడిగుడ్లు 10 లీటర్లు పాలు తాగటం, తెల్లకిలా పడుకోవటం, మధ్యాహ్నం బండి అన్నం తింటాం, తెల్లకిలా పడుకోవటం, రాత్రి వరకు ఇదే పరిస్థితి. మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేవదు. మా అమ్మ ఇంటి పని చేయదు, నా ఒంటి పని చేయదు. దీంతో చస్తున్నానంతే. ఓహో, అంతే కదా, అర్థమైపోయింది, సమజైపోయింది. అల్లుడు, నీ కష్టాన్ని సిటీలో తీర్చేస్తా. ఆమె ఉందా? బోల్డ్ ఎంత ఉంది? 3 సుక్కలు చాలు. అల్లుడు చెప్పు, ఇప్పుడు ఏం పని చేయాలి? ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు దిద్దటం, ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం, వంట వార్పు చేయడం. అంతేనా? అంతే మామ, నీ మీసమదొచ్చు. వెంకట సుబ్బమ్మ, ఉఠో, లేచి నీ కాలు అందరి మీద బయట కట్టా, బయటికి దాలో.
అచ్చా అచ్చా ఇప్పుడు బయటనా అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా సంతోషమే. అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మామ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది. అది అంటే అది మరి ఆ పని నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా. ఆ శ్రమ నీకెందుకులే మావా. సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు, స్కూటర్లు, వాచీలు, ఉంగరాలు అడుగుతారు కదా. నేను నిన్ను ఇప్పుడేమైనా ఏమైనా అడిగానా మావా? ఏవాడాలా ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను, కాదనకుండా ఇస్తావా మావా? బిల్కుల్ తప్పకుండా ఇస్తావు కదా మావా? ఓ నా మాట కాదనగను మావా. అననా ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా. ఎందుకు? నిన్ను తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా. ओहा ओहा क्या दिमाग है रे तुम्हारा बेटा बजाओ ले जाओ ये डोल अच्छा तरह बजाओ बजाता मावा तू जाओ जा तू जाओ जा तू रे बजाता मावा सर्पसुंदरी వీరుడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వు పంచాయతీలో మాట్లాడిన మాటలకే నా కడుపు నిండిపోయింది. ఇంకా వేరే మాట నువ్వు నాతో మాట్లాడవలసిన అవసరం లేదు. పొరపాటు చేశాం. నిన్న మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సుందరిని హాస్పిటల్ పంపించుంటే అసలు రేపు జరగని విషయం బయటపడి ఇప్పుడు ఏమనుకునే ఏం ప్రయోజనం రా? ఏం సందేహం లేదురా, మీ తాతయ్య చెప్పినట్టు ఖచ్చితంగా ఇందులో ఏదో కుట్రుంది. అసలు నా అనుమానం ఇందులో బుల్లిరాజు గారి హ్యాండ్ కూడా ఉందేమోనని. ఈయన సుందరిని పెళ్లి చేసుకుంటే వాడికి వచ్చిన లాభం ఏంట్రా? బుల్లిరాజు గారి సౌందర్ని వల్లేసుకుని ట్రై చేశాడు. ఆ అమ్మాయి మన సీను గారిని ప్రేమిస్తుంది కదా, ఆ ఇషతో ఈ పని చేసి ఉండొచ్చు కదా. సరేరా, బుల్లిరాజు సుందర్ చేత అబద్ధం చెప్పించాడని అనుకుందాం. ప్రెసిడెంట్ నమ్మేడువేనా? ఒక్క ప్రెసిడెంట్ ఏంట్రా, చివరకు మన అచ్చిగారు కూడా నమ్మేశాడు. ఎవరు నమ్మితే ఏంట్రా, సౌందర్య నమ్మపోతే చాలు. వెళ్ళరా మావ, వెళ్ళి సౌందర్యతో మాట్లాడు. గుడ్ లక్ మావా. గుడ్ లక్. సౌందర్య 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 ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్. తల్తి సౌందర్య ఆగు. ఎందుకు వచ్చావు? నేను సౌందర్యతో మాట్లాడాలి. అవసరం లేదు. అయినా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొచ్చావు ఇక్కడికి? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి బజారు పాలు చేశావు. మమ్మల్ని ఇలా బ్రతకని వెళ్ళు, వెళ్ళిపో. నేనెవరిని మోసం చేయలేదు, వాళ్ళే నమ్మి నిందేశారు. నేను నిర్దోషిని, నన్ను నమ్మండి. ఈ మాట ఆ పంచాయతీలో ఏమైంది? నువ్వు ఏ తప్పు చేయకుండానే ఊరందరి ముందు తల ఉంచుకుని నిలబడ్డావా? నువ్వు నిజంగా నిర్దోషమైతే ప్రెసిడెంట్ తీర్పుకి ఎందుకు ఎదురు తిరగలేదు? ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. నా సౌందర్యం నన్ను నమ్మితే చాలు. సౌందర్యం మాత్రం నమ్ముతుందని ఎలా అనుకుంటున్నావు? బికాస్ షీ లవ్డ్ మీ సో మచ్. సౌందర్యం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకు తెలియదండి. నీ మొహం చూసి ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నీ గుణం తెలిసాక ద్వేషిస్తోంది. నీలాంటి పిరికి వాడికి ద్రోహికి మనసిచ్చినందుకు కూలి కూలి ఏడుస్తోంది. పాలల్లో మజ్జిగ చుక్క వేస్తే తోడుకుంటాయి, ఉప్పురాయి వేస్తే విరిగిపోతాయి. నువ్వు కర్పూరంలా కనిపించే ఉప్పురాయని ఇప్పుడు తెలుసుకుంది. నీతో మాట్లాడడం కాదు కదా, కనీసం నీ మొహం చూడడానికి కూడా దానికి ఇష్టం లేదు. వెళ్ళిక నుంచి. నో, మీరు చెప్పేదంతా అబద్ధం. నా సౌందర్యాన్ని అన్నిటికీ అపార్థం చేసుకోదు. ఒక్కసారి సౌందర్యంతో మాట్లాడివ్వండి. సౌందర్య ఆగు. ఏమిటి దౌర్జన్యం? వెళ్ళి బయటికి. సౌందర్య 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 ఒక్కసారి శాంతి, ప్లీజ్, నా మాట విను. సౌందర్య 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 నేను చెప్పేది విను. ఊళ్ళో వాళ్ళందరూ నేను తప్పు చేసి అంటారు, వాళ్ళతో పాటు నువ్వు నమ్ముతున్నావా? సౌందర్య ప్లీజ్, లెట్ దెమ్ డై, లెట్ దెమ్ గో టు హెల్, లెట్స్ నాట్ కేర్ దెమ్.
పద సౌందర్య, ఈ గుళ్ళు మనుషుల మధ్య నుంచి, ఈ మురికి మనస్తత్వాల నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోతాం. కమాన్ కమాన్ సౌందర్య. నా మనసు పాడు చేసినట్టే నన్ను కూడా పాడు చేస్తే గానీ నీకు తృప్తి కలగదా? సౌందర్య అంటే అంటే నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావా? Yes, I hate you. Understand? Get lost. నీ మొహం నాకు చూపించుకో. Get out. సౌందర్య, ప్రేమంటే ఏమిటో తెలియదు నాకు. ప్రేమంటే ఏమిటో నువ్వే చెప్పావు. నేను జడ పదార్థానని, వద్దునని నువ్వు ఎక్కించేదాన్ని గుర్తుందా? అలాంటి వాడు నేను ఓ ఆడపిల్ల పట్ల అలా ప్రవర్తించాలంటే నువ్వు ఎట్లా నమ్మావు సౌందర్య? నువ్వు నన్ను ప్రేమ చెప్పినా పర్వాలేదు, కానీ నువ్వు నన్ను ద్వేషిస్తే నేను భరించలేను. ప్లీజ్ బిలీవ్ మీ, నేనే తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నువ్వు నమ్మకపోతే ఇక్కడ నేను తల బద్దలు కొడుకుని చచ్చిపోతాను. నువ్వు చావడం కాదురా సౌందర్య, నువ్వు గెలిచలేకపోతే నేనే చంపేస్తాను. సౌందర్య, సౌందర్య, మీరు నన్ను తిట్టా కొట్టా పర్వాలేదు, ఒక్కసారి సౌందర్య నన్ను మాట్లాడండి. సౌందర్య, 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 సౌందర్యతో మాట్లాడినా దాని పేరుతో నరికి పోగులు పెడతాను. పదరా. నా మాట వినండి. పోరా. రేయ్, సౌందర్య, ఇక్కడికి వచ్చాడు చంపేస్తాను. సౌందర్య, వెళ్ళావు. సౌందర్య, ప్లీజ్ ఒక్కసారి నా మాట విను సౌందర్య. ఏమిటని మాట్లాడింది? పోరా. Get out. వేరే ఎదురా, వేరే ఎదురా. నీ మనవుడు వచ్చోసిన అంబోతల ఊరి మీద పడుతుంటే అదుపులో పెట్టుకున్న ధ్యానం ఉండక్కర్లేదా? మరోసారి మా అమ్మాయి జోలికి నీ వాడు వచ్చాడో వాడి శవమే నీకు దక్కేది. జాగ్రత్త. ఎందుకు వచ్చిన గొడవరా నాయన? చూడు ఊళ్ళంతా ఎలా కొట్టారు. ఎందుకురా నీకు గొడవ? అమ్మోవే నాయనే, బిడ్డ కంటికి బంటికి ఏకదారిగా ఏడుస్తున్నాడు. ఆవిడ బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఊరంతా ఏకమయ్యి అపం శుభం తెలియని నా మనవడి మీద అబండాలేస్తారా? ఈయన కష్టం కావాలా, ఈయన దినాలు పెట్ట పాపించేదాన్ని. లక్షలు కుమ్మరిస్తామని సంబంధాలు వస్తే లక్ష్మీదేవి లాంటి పిల్ల ఆడికి పెళ్ళంగా రావాలని అన్ని పోతున్నాను. ఆడి కర్మ ఇలా కాలి ఆ టీ కుట్టు దాన్ని చేసుకోవాల్సిన కర్మ పట్టింది. మీరెందుకు ఏడవడం? నా చెల్లి బతుకిలా నాశనమైనందుకు నేను ఏడవాలి గాని వియ్యపురాలు గారు. గీపురాలు గీపురాలు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. చింతకా ఏం కాదు, నా చెల్లి నీ మనోడి పెళ్ళామైతే మనం వియ్యపురాలం కాదా ఏంటి? ఆ మాత్రం మాకు వావి వరుసలు తెలుసండోయ్. మాది అసలే దొరల వంశం. ఇంతకి ముహూర్తాలు ఎప్పుడెట్టిస్తున్నారు? ముద్రష్ట పంచాయతీ తీర్పిచ్చాక పెట్టించుకు చస్తామా? ఆయన ఆ పని మీద వెళ్ళారు. ఆ ముక్క సరిగ్గా చెప్పొచ్చుగా, దానికంత ఇసుకోవడం దేనికో. ఏంటి నన్ను గదిలేటి తాళేసావు? ఏం చేయమంటావు? నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చావు అనుకో, ఎవరో పరాయి పురుషుడు కనపడతాడు, వాడిని చూసి నువ్వు రెచ్చిపోయి లంగా మొహాన్ వేసుకుంటావు, అందుకే వేశా. సరే గాని ఊళ్ళో సంత జరుగుతుందంటగా, నన్ను తీసుకెళ్ళవా? ఏంటి సంతక? నిన్న ఇంట్లోనే నిన్ను నీ లంగాన్ని కాపాడలేకొస్తున్నానే. సంతలో కొన్ని వేల మంది పరాయి పురుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి అన్ని వేల సార్లు నువ్వు లంగా తీసి మొహాన్ వేసుకున్నావు అనుకో, నా బతుకు సంత అయిపోద్ది. అంటే నన్ను ఇలా 4 గోళ్ల మధ్య బంధించాలడా? నేను ఊరుకోను. ఊరుకోపోతే ఏం చేస్తావే? చస్తావా? ఊరేసుకొని చావు. నేనెందుకు చెప్తాను? ఏరే మంచోడు చూసుకుని లేకపోతాను. అమ్మో, నీకు దండం పెడతానే, ఆ పని చేయకే. ఇప్పటికే అవమానంతో చచ్చిపోతున్నాను, ఆ పని చేసావంటే నేనే ఊరేసుకొని చేస్తాను. మరైతే నన్ను సంతకి తీసుకెళ్తావా? సంతకే? గొప్ప చిక్కే. అలాగే, గొప్ప ఐడియా వచ్చింది. సంతకు తీసుకెళ్తా, నీ కళ్ళకి గంతలు గడతా. కళ్ళ గంతలు కట్టుకుంటే సంత చూసి దట్టమ్మా. అవును, నీ పక్కన నేను ఉంటాను కదా, అక్కడ జరిగేవన్నీ డీటెయిల్డ్ గా చెప్తా. కను చూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కరిగించు రీతేట ఇట ఇటు నడపే. ఏంటండి మీ ఆవిడ హళ్ళకి హొత్తాచారు? ఏం చేయమంటావు నాయన? సంతలో ఇంతమందికి కళ్ళకి గంటలు కట్టలేను కదా. అసలు హొద్దెందుకు హట్టాలండి? ఇప్పుడు చెబితే దడుచుకొని చేస్తావు గాని తీరికి దొరికినప్పుడు ఇంటికి రా, డీటెయిల్డ్ గా చెప్తా. వంతలుగా హమ్మంతాలా, ఎవరు హోల్ తెచ్చుకోమంటాలా? ఓరని అబ్బప్ప. దొంగ 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 పట్టుకోండి, పట్టుకోండి, దొంగ పట్టుకోండి, పట్టుకోండి, వదిలిపెట్టండి. అయ్యో పరాయి పురుషులు. పట్టుకోండి, పట్టుకోండి, దొంగ దొంగ విధవా.
దొంగ దొంగ నన్ను పట్టుకోవడం కదా అక్కడ చూడు సూపర్ సీన్. తిరిగితే పారిపోదాం అనుకుంటున్నావా? ఏం జరుగుతుంది అక్కడ? ఆ? నిజమే అదనమ్మా, పదండి అనండి. నీతో లాభం లేదే. నీకున్న లంగాలు చీరలని తగలబెట్టించేసి నీ చేత జీన్ ప్యాంట్ వేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అదా 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 అదవే. బాబు గారు ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇవి అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపూల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా. చచ్చుతా సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సచ్చాల్సిన కర్మ నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ కని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసు ఆవిడ్ని నువ్వు ప్రేమించటమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటనే చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలేవా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్లిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకు ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పందిటలేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు అవన్నెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఈ ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది
మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీవంతరం మా అదృష్టం. చాలవరకండి, అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి ఏంటంటే అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. అట్లాగేనమ్మా, వస్తామండి. వస్తానండి. మామ తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ఏమిటా నువ్వు అనేది? నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బని కుట్రా అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌందర్యం ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరిగిపోతుంది. నా సౌందర్యం నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి?